శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ. శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ. భారతీ సతివై బ్రహ్మకిల్లాలివై పార్వతీదేవివై పరమేశ్వరానివై పరగ శ్రీలక్ష్మివై గౌరమ్మ భార్యవైతివి హరునికి. ముక్కోటి దేవతలు చక్కని కాంతలు మక్కువత నినుగూడి పెక్కు నోములును ఎక్కువ వారైరిగా గౌరమ్మ ఇహలోకముల నుండియు. బాసిల్లు కాంచన పల్లె శ్రీ నరసింహ దాసుడవుని నీకు నేతకు పాట రచిస్తి నీ సత్వ నాకివ్వుమా గౌరమ్మ నీ నేర్పు నా కొసగుమా. శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ. మిత్రులందరికీ నమస్కారం. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకు అంటే జీవితం, అమ్మ అంటే తల్లి, బతుకమ్మ అంటే జీవితాన్ని ఇచ్చే తల్లిని పూజించే ఈ పండుగ. మాతృమూర్తిని, స్త్రీ శక్తిని పూజించే పండుగ. అమ్మ అంటే ముగ్గురమ్మల మూడనపుటమ్మ. ఆ దుర్గమ్మను ఈ శరన్నవరాత్రుల రోజుల్లో పూజిస్తారు. దుర్గా అంటే దుర్గతులను తొలగించేది. దు అనే అక్షరంతో వచ్చే పదాలు చేష్టలన్నీ దుఃఖము, దుర్మార్గము, దుర్గతి, దుర్లభము, దుష్టత్వము, దురాచారము, వీటన్నిటినీ తొలగించేటువంటిది దుర్గమ్మ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేది ఈ బతుకమ్మ పండుగ. పూర్వము తెలంగాణ నవాబులు, భూస్వాముల పరిపాలన కింద ఉండి వాళ్ళ చేత అణగదొక్కబడ్డ సమాజం. స్త్రీలు నానా హింసలకు గురయ్యి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళను తలుచుకుంటూ పువ్వులతోటి బతుకమ్మని చేసి బతుకు అమ్మ బతుకమ్మ అని పాటలు పాడినరు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డంగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా చేసుకుంటున్నారు. ఈ బతుకమ్మ పండుగ వర్షాకాలము ముగించి శీతాకాలం మొదలయ్యే రోజుల్లో వస్తుంది. అప్పటికి చెరువులన్నీ నిండి సస్యశ్యామలంగా ఉంటుంది. అన్ని రకాల పూలు పూస్తాయి. పంటలు జొన్న, పెసర మొదలైన పంటలు కూడా పండుతాయి. కాబట్టి ఈ ప్రకృతికి సంబంధించినటువంటి పూలు, పండ్లు, కాయలు, సీతాఫలాలు కూడా ఇప్పుడే వస్తాయి. సో వీటితోటి అమ్మవారిని ఆరాధించే పండగ ఇది. రంగురంగుల పువ్వులతోటి, ముఖ్యంగా గునుగు పూలు, గుమ్మడి, చామంతి, బంతి, గన్నేరు, పట్టుకుచ్చు మొదలైనటువంటి రంగురంగుల పువ్వులతోటి బతుకమ్మను పేర్చి దాని చుట్టూ పాటలు పాడుతూ ఆడుతూ బతుకమ్మ పండుగకి జరుపుకుంటారు. తర్వాత ఈ ఆటల పాటల వల్ల కూడా ప్రకృతిలో మనం ఆడటం, పాడటం, ప్రకృతిలో మనము గడపటం వల్ల చాలా ఆరోగ్యం వస్తుంది. తర్వాత ఆనందం కలుగుతుంది. అయితే రోజు మొత్తం ఈ బ్రతుకమ్మలతో ఆడి సాయంకాలం పూట ఆడపడుచులంతా బ్రతుకమ్మలను తల మీద ఉంచుకొని దగ్గరలో ఉన్న చెరువుకి వెళ్ళి చెరువులో బ్రతుకమ్మను వదులుతారు. ఈ నీటిలో ఈ వివిధ రకాలైనటువంటి పూలు వదలటం వల్ల నీరు కూడా స్వచ్ఛమవుతుంది. ఈ పూలల్లో ఉన్నటువంటి ఆయుర్వేద గుణాలు తంగేడు, గునుగు పూలలో
చాలా ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయి. అవి చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ సంవత్సరం మొత్తము ఇలాగే సంతోషంగా గడపాలని, పాడి పంటలు విరివిగా పండాలని ఆ జగన్మాత దుర్గాదేవికి మొక్కుకుందాం. సెలవు.